పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సాయాన్ని ప్రకటించింది. ఉగ్రవాద నిరోధానికి కేంద్రం చేపట్టే చర్యలకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెనమలూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. విశాఖలో వీర జవాన్లకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాళులర్పించారు. సాగర తీరంలో సైకత శిల్పాలు, సమాధులు ఏర్పాటు చేసి పుష్పగుచ్చాలు ఉంచారు. కడపలో తెదేపా నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అహ్మదుల్లా పాల్గొన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా కృష్ణా జిల్లా గన్నవరంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో ఉద్యోగులు, జైన్లు కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇంజనీరింగ్ విద్యార్థులు జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. నశించాలి ఉగ్రవాదం, నశించాలి నశించాలి ఉగ్రవాదం, నశించాలి నశించాలి ఉగ్రవాదం. అయిపోయింది వస్తున్నాను కలెక్టరేట్. నశించాలి ఉగ్రవాదం, నశించాలి.